చెప్పాలి ఏంటి అసలు అంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని కూల్చే పని ఏమైనా చేస్తున్నాయి. ఎందుకంటే లక్ష్మణ్ గారి మాటలు ఇంతకుముందు కేటీఆర్ గారు కూడా అన్నట్టున్నారు ఒక దగ్గర ఏమనంటే త్వరలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని. త్వరలో ఎలా అవుతారు? 5 ఏళ్ళకి కదా ఏది 5 ఏళ్ళకు కూడా ఎట్లా అవుతారు? వస్తే ప్రజలు మళ్ళీ ఎన్నికలు ప్రజలు ఇస్తే 5 ఏళ్ళకి అవుతారు. అది కూడా త్వరలో ఎలా? ఒక చిన్న సబ్మిషన్ మీకు కళ్యాణ్ గారు, ఈ చర్చ ఏదో మనం పెరిఫెరల్గా లక్ష్మణ్ గారు ఇది అన్నారు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఇట్లా అన్నారు అని దానిపైన మనం ఏదో మాట్లాడుకొని కాదు ఈ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన బీఆర్ఎస్ గురించి చర్చ, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ గురించి చర్చ, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేలా మాట్లాడుతున్న బీజేపీ గురించి చర్చ. ఇది కరెక్ట్. మీరు కళ్యాణ్ అర్నబ్ గారు అయిపోయింది, చెప్పండి. తెలంగాణ అర్నబ్ కోసం అయిపోయింది. చెప్పండి, ఎదుటోళ్ళు మాట్లాడకుండా మీరే మాట్లాడండి. చెప్పండి, మీకే అవకాశం ఇచ్చాను. చెప్పండి. అయితే దీంట్లో 2 విషయాలండి. ఒకటి, రాజకీయాలు ఇవాళ దుర్మార్గమైనటువంటి ఒక వ్యాపారకీయంగా మారిపోయింది. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాన్ని కూడా వ్యాపారంగా చూసి, రాజకీయం అంటే పేదవాడి సేవ అని మహాత్మా గాంధీ అంటే, రాజకీయం అంటే వ్యాపారం అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి అధికారమే ప్రజాసేవ అనుకుంటున్నారు. అధికారమే ప్రజాసేవ, ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకుని వ్యాపారం చేయటమే ప్రజాసేవ అనేటువంటి ఒక ఆ ముసుగులో జరుగుతున్నటువంటి ఒక పరిణామక్రమం. దానికి మనకు ప్రతిబింబిస్తున్నటువంటి ఒక విపత్కరమైనటువంటి ఒక పరిణామాలు మీరు బాగా లోతుగా చూస్తే చాలామంది మారేవారు. 2 రకాలైన వ్యక్తులు. ఒకడు బాగా పెద్ద పెద్ద క్యాపిటలిస్టులు, వాడు గత ప్రభుత్వం నుంచో ఈ ప్రభుత్వం నుంచో పెద్ద ఎత్తున లాభాలు పొందాలనో, భూములు పొందాలనో, లేకపోతే ఏదో అడ్డమైన పర్మిషన్లో ఇంకేటేదో వండినోడన్నా అయి ఉండాలా, లేదు పారిశ్రామికవేత్తలన్నా అయి ఉండాలా, లేకపోతే బలహీనమైనటువంటి పాపం ఫైనాన్షియల్గా సస్టైన్ కాలేకపోవటము. ఇవాళ రేపు రాజకీయం ఎట్లయిపోయిందనంటే చెప్పుకోవడానికి నీతులు చాలా బాగుంటాయి, కానీ ఇప్పుడు నాకు టికెట్ కావాలంటే నీకు 10 కోట్లు ఉన్నాయా, 20 కోట్లు ఉన్నాయా, 30 కోట్లు ఉన్నాయా అని చెప్పని అనేటువంటి ఒక రాజకీయ వ్యవస్థలో మనమున్నాం ఇవాళ. అది అన్ని పార్టీలకు వర్తిస్తుంది. ఏ పార్టీకి ఈజ్ నాట్ ఎక్సెప్టెడ్ అవుట్ ఆఫ్ ఇట్. అన్ని పార్టీలు కూడా దాంట్లోనే భాగమైపోయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో 20 కోట్లు 30 కోట్లు పెట్టిన తర్వాత బలహీనమైన వాడేమో ఎట్లా పూడ్చుకోవాలని చెప్పానో, లేకపోతే వాటి కోసం అని చెప్పని పార్టీలు మారాలి. బాగా ఉన్నోడేమో వాడికి ఇంకా ఆశ కాబట్టి వాడు మారే పరిస్థితి. ఇది ఫస్ట్. ఇది కర్బ్ చేయకుండా ఈ చర్చలు ఎన్ని పెట్టినా కానీ దీంట్లో అర్థవంతమైనటువంటి ఒక అవుట్కమ్ వస్తుంది, ప్రజలకు దీనివల్ల ఉపయోగం ఉంటుందని నేను భావించాను. రెండవదిగా కమింగ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్, ఈ డిస్కషన్లో లక్ష్మణ్ గారు అన్నారా లేకపోతే కేటీఆర్ గారు అన్నారా కంటే కూడా గతంలో ఇప్పుడు ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్, లేకపోతే గత స్మృతులు రేవంత్ రెడ్డి గారిని ఏమైనా వెంటాడుతున్నాయో తెలియదు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మొట్టమొదటిసారిగా 2 ప్రధానమైనటువంటి అంశాలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి, నా ప్రభుత్వం కూల్చే కుట్ర జరుగుతుంది, నన్ను ఎవడో కూలుస్తాడు, అది భయమా, సిజోఫెర్నియానా, లేకపోతే ఉన్నది లేనట్టు అనుకునేటువంటి ఒక భ్రాంత్యా, లేకపోతే లోపల ఉన్నటువంటి ఇప్పుడు పవర్ఫుల్ లీడర్ ఉన్నారు అందులో కూడా. రాజశేఖర రెడ్డి లాంటి ఒక పవర్ఫుల్ వైబ్రెంట్ పర్సనాలిటీగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కనబడుతున్నారు, చాలా చార్మింగ్గా వైబ్రెంట్గా కనబడుతున్నారు, ఆయన కూడా అట్రాక్టివ్గా కనబడుతున్నారు. పాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కనబడుతున్నారు, ఇప్పుడు కొత్తగా భట్టి గారు కనబడుతున్నారు. మరి వీళ్ళందరి వల్ల భయపడుతున్నాడా, ఏదైనా అంతర్గతంగా కుమ్ములాట లేకపోతే ఇంకేమైనా అవుతుందా అని చెప్పని ఒకటి కావచ్చు. రెండవది ఏంటంటే ఇంకొక మాట మాట్లాడుతున్నాడు, ఆర్థికంగా బాగా బలహీనపడ్డాం. 2 మాటలు, ప్రభుత్వం కూలుస్తారు, ఆర్థికంగా మేము బలంగా లేము అని చెప్పని 2 మాటలు బలంగా చెప్పుకుంటూ వస్తున్నటువంటిది. ఇవాళ నాకు తెలిసి మీరు అనవసరంగా బట్టగాల్చి లక్ష్మణ్ గారి స్టేట్మెంట్ వాజ్ ఎ రెస్పాన్స్ టు వాట్ రేవంత్ రెడ్డి సెడ్. రేవంత్ రెడ్డి ఏమన్నాడో దానికి లక్ష్మణ్ గారి స్పందన, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో దాని స్పందనే మిగతా వాళ్ళు కూడా మాట్లాడేది. ఉండేదా పోయేదా, ఊకేళ్ళు కొట్లాడకసస్తారు. మనకు చూసినాం కదా, ఒక ముఖ్యమంత్రులను మార్చడం కోసం 100 మంది రక్త తర్పణం చేసి మతకల్లోలాలు సృష్టించినటువంటి ఒక చరిత్ర గతంలో చూసినాం. ఆ పవర్ మాంగరింగ్ ఎట్లా ఉంటుంది, ఆ పార్టీలో ఎట్లా జరుగుతుంది గతంలో చూసినాం. కాబట్టి అటువంటిది ఏమైనా జరగవచ్చేమో అని చెప్పని ఎవరన్నా అంటే అన్నారేమో, దాన్ని 1-10 సార్లు దాన్ని రీఇన్ఫోర్స్ చేస్తూ, రీట్రేట్ చేస్తూ, పబ్లిక్లో స్ట్రాంగ్ ఇంప్రెషన్స్ క్రియేట్ చేస్తుంది రేవంత్ రెడ్డి. ఆయనే సమాధానం చెప్పాలా, ఎందుకు ఆయన ప్రభుత్వం కూలుస్తా అని ఎవడనుకుంటున్నాడు, దానికి కారణాలు ఏంటివి ఆయనే చెప్పాలా. ఇవాళ లక్ష్మణ్ గారు దానికి రెస్పాండ్ అయినా, కేటీఆర్ గారు రెస్పాండ్ అయినా, మనం చర్చ చేసుకున్నా కానీ రేవంత్ రెడ్డి స్పందించాలి. నాకు అనిపించేది ఏంటంటే లోపల ఇట్స్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ ఫర్ ఎనీబడి టు బికమ్ ద చీఫ్ మినిస్టర్. ఇవాళ బలమైనటువంటి ఒక నాయకుడుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, చార్మింగ్ లీడర్. ఆయన వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళి వచ్చిండు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాగా అభిమానిస్తలేను, వాళ్ళ ఉన్న సిచ్యువేషన్ అండి అది.
తర్వాత ఉత్తమ్ అంటే కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీకు ఏమైనా అస్త్రంగా మాకు కావబోతున్నారా నాకు- ఏంది? నేను- నాకు- కూల్చడానికి నేను మీకైనా ఎవరిని- బీజేపీకైనా ఎవరికైనా అట్లా మీరు అలా పదే పదే అంటే నాకు అనుమానం వస్తుంది. నీకు పోటీ పడేటోళ్ళు ఎవరు అనేది మీకు అంత మాత్రం కామన్ సెన్స్ ఉండాలి కదా ఓకే, మనకు. ఓకే. ముఖ్యమంత్రి కావాలనుకోని ఇప్పుడు అందులో ఉన్నటువంటి అద్దంకి దయాకర్ గారు నేను ముఖ్యమంత్రి అవుతానంటే నమ్మేటట్టు ఉంటుందా? ఉండదు కదా. మీరే బయట పంపించారు కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఏదైనా కానివ్వండి, మంచో చెడో జరిగింది, మొత్తానికి పోయిండు, ఎందుకు పోయిండు. బట్ ఉన్న సిచ్యువేషన్స్ లో అక్కడ ఒక వైబ్రెంట్ లీడర్ గా కనబడుతున్న పొంగులేటి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నిరంతర ఆశ అది, నేను ఎన్నడన్నా ముఖ్యమంత్రి కావాలా అని చెప్పని ఆయనకు ఆశ. బట్టి విక్రమార్క గారు నేనెందుకు కాకూడదు అని చెప్పనున్నది. అట్లా ఒక ముగ్గురు నలుగురు గట్టోళ్ళు ఉన్నారు. వాళ్ళలో వాళ్ళు కుమ్ములాడి ఏమైనా గుంజుకుంటారేమో, లేకపోతే అసమ్మతి ప్రకటిస్తారేమో భయం రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. నేను నా దృష్టిలో ఇది. శ్రావణ్ గారు, మీరు నేర్పిన విద్య అన్నట్లు ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి తయారైంది. గత 10 ఏళ్లలో మీరు పార్టీలో చేర్చుకున్న ఎమ్మెల్యేలు నేను ఒకసారి చెప్తాను. 39 మందిని చేర్చుకున్నారు. 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 23 మంది, సిపిఐ 1, కాంగ్రెస్ 5, టీడీపీ పక్షమే విలీనమైపోయింది 12 మంది ఎమ్మెల్యేలు, బీఎస్పీ 2, వైసీపీ 3. తర్వాత 2018 మీకు 88 సీట్లు వచ్చాయి, అయినా మీ దాహం తీరలేదు. 16 మందిని చేర్చుకున్నారు. టీడీపీ 2, ఇండిపెండెంట్ 2, కాంగ్రెస్ నుంచి 12 మంది, కాంగ్రెస్ పక్షం విలీనం మళ్ళీ. ఇది అప్పుడు మీరు చేస్తే 10 ఏళ్లలో. ఇప్పుడు మీ అధికారం పోయి 100 రోజులు అవుతుంది, కేవలం 100 రోజులు. 100 రోజుల్లో మీ పార్టీ నుంచి సగం మంది, బీజేపీ టికెట్లు ఇచ్చిన సగం మంది ఎంపీలు ఇప్పుడు అభ్యర్థులు మీ పార్టీ వాళ్ళే, కొత్తగా చేరిన వాళ్ళు. తర్వాత బీఆర్ఎస్ మీ నుంచి కాంగ్రెస్కు వెళ్ళారు. రంజిత్ రెడ్డి, దానం నాగేందర్ సిట్టింగ్ ఎమ్మెల్యే, రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ, బొంతు రామ్మోహన్ మాజీ మేయర్, పస్నూర్ దయాకర్ సిట్టింగ్ ఎంపీ, వెంకటేష్ నేత సిట్టింగ్ ఎంపీ, కోనప్ప మాజీ ఎమ్మెల్యే, టి రాజయ్య మాజీ ఉప ముఖ్యమంత్రి, వీళ్ళంతా కాంగ్రెస్కి వెళ్తే బీజేపీకి సీతారాం నాయక్ మాజీ ఎంపీ, జలగం వెంకట్రావు మాజీ ఎమ్మెల్యే, పి రాములు సిట్టింగ్ ఎంపీ, సైదిరెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఆరో రమేష్ మాజీ ఎమ్మెల్యే, బీబీ పాటిల్ సిట్టింగ్ ఎంపీ, ఇలా చాలామంది మీ పార్టీ నుంచి పోయారు. పోవడానికి రెడీగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆల్రెడీ చర్చలు జరుపుతున్నారట. కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే చర్చలు, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ ఇక్కడ కూడా కాంగ్రెస్తో చర్చలు, మహబూబ్ నగర్లో మాజీ మంత్రి బీజేపీతో చర్చలట. మాజీ మంత్రి ఒక మీరేదో చెన్నమనేని రాజేశ్వరరావు గారు ఏమన్నా సమాచారం, కళ్యాణ్ రావు గారు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆల్రెడీ చేరిన రంజిత్ రెడ్డి, దానం నాగేందర్, బొంతు రామ్మోహన్, పస్నూర్ దయాకర్, వెంకటేష్ నేత, కోనప్ప రాజయ్యలో మ్యాక్సిమం కాంగ్రెస్లో చేరుతున్నారని మీడియా చెప్పిన తర్వాత చేరిన వాళ్ళే వీళ్ళంతా. చెప్పండి ఇప్పుడు సార్ ఏం జరగబోతుంది అని చెప్పి అంత అక్యురేట్ గా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటది, ఉందా, ఖచ్చితంగా లేకపోతే ఇమాజినేషన్ ఉంటే నేను ఈ చర్చ అయినాక వచ్చి కూర్చుంటా మీ దగ్గర. దాసోజు శ్రవణ్ గారు అదే చెప్తున్నారు. దాసోజు శ్రవణ్ గారు బీఆర్ఎస్ లో చేరబోయే వార్త కూడా శ్రావణ్ గారు చేరక ముందు 10 టీవీలో వేసాం. చెప్పండి, అందుకే అంటున్నాను చెప్పండి. సమాచారం ఉంటుందండి, మీడియా అంటేనే అది కదా, సమాచారం వస్తుంది మాకు. సార్ 2 విషయాలండి. మీరు ఇంత పెద్ద లిస్ట్ చదివినరు, చాలా కష్టపడి చదివినరు. కష్టపడి కాదు, చాలా నేను కష్టపడి చదవడం కాదు, మీ పార్టీకి కష్టాలు రాబోతున్నాయా, వీళ్ళంతా వెళ్ళిపోతున్నారు, ఏంటి పరిస్థితి అని ఆందోళన చెందుతూ అడుగుతున్నాం మిమ్మల్ని. నవ్వుతున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు, వీళ్ళంతా వెళ్ళిపోతే మీరేం ఆందోళన పడకండి. దిస్ ఇస్ ఎ వెరీ కామన్ ఫినామినా. అయితే దీనికి పూర్వాపరాలను కొంత చూడాలి మనం. ఈ పార్టీలు వాళ్ళు ఎందుకు మారిండ్రు, ఆ పార్టీలు ఎందుకు మారిండ్రు అని చెప్పని. 1, 2 మీరు 23 మంది ఎమ్మెల్యేలను 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టర్మ్లో జాయిన్ చేసుకుంటారు అన్నారు. దీనికి ముందు ఈ అంశం మాట్లాడుకునేటప్పుడు ఇంకొక అంశాన్ని మనం చర్చకు తీసుకురావాలి. మొత్తం భారతదేశంలో సంచలనాత్మకమైనటువంటి ఒక కేసు ఓటుకు నోటు కేసు. ఇంతకుముందు మా దయాకర్ గారు మాట్లాడుతూ సెడిషన్ అని ఒక పదం వాడిండు. యాక్చువల్గా ఆ కేసు ఓటుకు నోటు కేసు కాదు, రాజద్రోహం కేసు అది. అప్పుడున్నటువంటి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి ఒక ప్రభుత్వాన్ని స్వార్థ బుద్ధితోట, చంద్రబాబు నాయుడు గారు కుట్రనా, ఇంకోట, మై బాయ్ బ్రీఫ్డ్ మీ, వాట్ ఎవర్ ఇట్స్ హ్యాపెండ్, అప్పుడున్న ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు మనకు కనబడ్డది ఒక్క ఎమ్మెల్సీ ఎన్నిక, ఒక ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నటువంటి వీడియోలే. కానీ మీకెట్లయితే సమాచారం ఉండి పేర్లు చదివిండ్రు కదా, మాకున్న సమాచారం నాకు తెలిసి విఘ్నులైనటువంటి సమాజానికి అందరికి కూడా ఉన్నది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు దాదాపు 10-15 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడి ప్రభుత్వాన్ని కూల్చాలా అని చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్కైపోయి చేసినట్టు ఒక పెద్ద కుట్ర. ఆ కుట్రలో టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటాం. ఆ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ ఇస్ ఆగస్టీను, ఆ ఎమ్మెల్సీ 50 లక్షల రూపాయలు, అసలు పెద్ద ఎత్తున 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా. ఆ రోజు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చిన ప్రభుత్వాన్ని కూల్చాలా, అసలు తెలంగాణ ఎందుకు వచ్చింది, ఈ రాజకీయ అస్థిరత్వాన్ని సృష్టించాలా అన్నట్టు ఒక దుర్మార్గమైన కుట్ర రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కలిసి చేసినట్టు ఆట కేసు అయింది. అదంతా అయింది. అయిన తర్వాత
ఆ రోజు చంద్రశేఖరరావు గారి పైన కేసీఆర్ గారి పైన ఒక బాధ్యత తెలంగాణ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి నన్ను- బాధ్యత నన్ను- 23 నన్ను- మంది నన్ను- చేర్చుకున్నారు. మీరు చెప్పినంత తర్వాత నన్ను కంప్లీట్ తర్వాత నన్ను కంప్లీట్ మీరు చెప్పింది నన్ను కన్వే కంప్లీట్ అయింది. చేయని జనానికి కూడా మీరు కన్వే ఇట్లా అర్ణబ్ గోస్వామి అయితే చెప్పండి. ఎట్లా మీరు ఇట్లా దయచేసి మీరు చెప్పండి మీరు కళ్యాణ్ గారి లెక్కనే ఉంటుంది అట్లా ఉంటుంది మీరు. చెప్పండి ఆ రోజు ప్రభుత్వాన్ని కాపాడుకోవాలా, ఉద్యమ లక్ష్యాలను సాకారం చేసుకోవాలా, త్యాగాలకు మనం ఒక నిజమైనట్టు అర్థం ఇవ్వాలంటే ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆయన వారు ఆ రోజు కొంతమందిని జాయిన్ చేసుకుండొచ్చు. కానీ ఇట్లా ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో అతను ఒక్కడిని రాజీనామాలు చేయకుండా కాదు, పార్టీలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తుండొచ్చు కానీ అది కూడా తర్వాత అది కూడా మంత్రిగా చేశారు, మీరు అప్పటికే మంత్రిగా చేశారు. టీడీపీ ఎమ్మెల్యే ఈ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు అవన్నీ జరిగిన అంశాలు, అవి ప్రజలకు తెలియనివి కాదు. మీరు చేస్తే తప్పు కాదు, వేరే వాళ్ళు చేస్తే తప్పా? నేనేమంటున్నా, వాళ్ళు ఆ రోజు పార్టీలను రాజ్యాంగబద్ధంగా మెర్జ్ చేసుకున్నారు. ఇవాళ ఏమంటా ఉన్నాము, దానం నాగేందర్ గారు పోగానే డిస్క్వాలిఫికేషన్ అట్రాక్ట్ అవుతున్నారు అని అన్నారు. అవాళ డిస్క్వాలిఫికేషన్ అట్రాక్ట్ అయ్యేటువంటి సినారియో రాలేదు. ఎందుకంటే శ్రీనివాస్ యాదవ్ కంప్లీట్ చేయండి, వచ్చింది, ఇంక్లూడింగ్ టీడీపీ, తర్వాత కాంగ్రెస్, బిఎస్పీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మెర్జ్ అయినాయి. శాసనసభా పక్షాలన్నీ మెర్జ్ అయినాయి రాజ్యాంగబద్ధంగా. ఇప్పుడు కూడా వాళ్ళు అదే చెప్తున్నారు, త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ మెర్జ్ అవుతుందని చెప్తున్నారు. అందులో మొదటి పర్సన్ దానం నాగేందర్. కంప్లీట్ చేయకుండా మీరు దాడి చేస్తే ఎట్లా చెప్పండి. ఇప్పుడు నేను రాజ్యాంగబద్ధంగా శాసనసభా పక్షాలను జాయిన్ చేసుకుంటాను నేనన్నా, లేదు మా రఘునందన్ రావు గారు మా సిద్ధాంతాలను నమ్మి ప్రభుత్వాలు కూల్చుకుంటూ మా పార్టీలో జాయిన్ అయిన అన్నా కానీ లక్ష్యం ఒకటే, మొత్తానికి ఆ పార్టీలను బీజేపీ స్ట్రెంథన్ చేసుకోవాలని కావచ్చు, ఆ రోజు టీఆర్ఎస్ స్ట్రెంథన్ చేసుకోవాలని కావచ్చు, జరిగినటువంటి పరిణామ క్రమాలు. అయితే ఇవాళ ఇప్పుడు జరుగుతున్నటువంటి 2018 ఎందుకు చేసుకున్నా కూడా చెప్తా వస్తున్నా కదా, 88 మంది గెలిచిన తర్వాత కన్సాలిడేషన్ అంతే. అది ఒక దగ్గర మొదలైన తప్పు ఇంకో దగ్గర అది తప్ప ఒప్ప కాదు. ఇప్పుడు మీకు ఎందుకు ఆవేదన? దానం నాగేందర్ తర్వాత కౌశిక్ రెడ్డి మాటలు విన్నాం కదా, మీ ఎమ్మెల్యే. నేను కూడా మాట్లాడినా. ఏంటి మరి మీ బాధ ఏంటి? తప్పేంటి? వాళ్ళు చేస్తుంది మీరు చేసిందే కదా. ఇప్పుడు 6 నెలల్లో వాళ్ళు కూడా ఎల్పీ విలీనం చేసుకుంటారు. ఎల్పీ విలీనం అవుద్దంటున్నారు. 26 మందిని తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అట్లే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కళ్యాణ్ గారు 12 మంది ఒక రోజు ఎల్పీని విలీనం చేయలేదు. అంటే వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఒకసారి చేర్చుకున్నారు. వాళ్ళు కూడా అట్లే పోయినారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ని టీడీపీ ఎమ్మెల్యేని మంత్రిని చేశారు. మిత్రుడు శ్రవణ్ వీక్ కేసుని స్ట్రాంగ్ ఆర్గ్యూ చేస్తున్నారు. రఘు గారికి, కళ్యాణ్ గారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఆకలి మీద ఉన్నారా లేకపోతే ఆవేశం మీద ఉన్నారా? మీరు ఉట్టిట్టుగానే ఎదుటోళ్ళను మాట్లాడనీయకుండా దాడి చేస్తూ ప్రశ్న మీద ప్రశ్నిస్తే అదేదో ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఆకలి మీద బీఆర్ఎస్ ఉంది, ఆవేశం మీద బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది. అందుకనే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బయటికి పంపించిన ఒక అధికారిని మళ్ళీ ఇలా పార్టీకి రాజీనామా చేయించి సొంత గూటికి తెచ్చుకున్నారు. అసలు అధికారాన్ని కోల్పోవడానికి కారణమైన వ్యక్తి కుమార్, బీఎస్పీ అధ్యక్షుడు. మీ పార్టీని ఏం చేసుకుంటున్నారు? దానికి ఏం చెప్తారు? కోనప్ప మీ పార్టీ మాజీ ఎమ్మెల్యే పార్టీ వదిలేసి వెళ్ళారు ఇదే కారణంగా. ఇప్పుడు కళ్యాణ్ గారు, నేనేమో చాలా ఓపికగా నింపాదిగా ఉన్నా. నేను కూడా మీ స్థాయికి నేను ఇప్పుడు గొంతు పెంచమంటే పెంచుతా, మిమ్మల్ని కూడా అట్లనే అటాక్ చేయమంటే చేస్తా. మీ ప్రశ్నలు నో పేషెన్స్ to listen at all. చెప్పండి. You are asking a question and you don't have a patience. What does it mean? చెప్పండి. అన్యాయం అది. చెప్పండి శ్రావణ్ గారు, చెప్పండి. మీరు ఉట్టిగానే ప్రశ్న మీద ప్రశ్న ఏదో అంటే హిస్టరీ మొత్తం చెప్తున్నారు. అందుకని పాయింట్ రండి. ప్రతిదానికి పూర్వాపరం ఉంటది. పాయింట్ రండి. ప్రతిదానికి మీకు ఇష్టమైంది వినాలంటే నేను ఎందుకు ఇక్కడ? చెప్పండి. మీరే మాట్లాడుకొని మీరు పెట్టుకుంటే అయిపోద్ది కదా. చెప్పండి శ్రావణ్ గారు, నేను ఎందుకు ఇక్కడ? చెప్పండి. ప్రశ్న ఏంటంటే సార్, ఆ రోజు మీరు అంత కష్టపడి అన్ని పేర్లు చదివినరు. దానికి కారణం నేను చెప్పిన, దానికి కారణం రేవంత్ రెడ్డి గారే. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు గనక ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్ర చేసి ఉండకపోతే చంద్రబాబు నాయుడుతో కుమ్మక్క అయిపోయి నాకు తెలిసి మొట్టమొదటి టర్మ్లో 23 మంది ఎమ్మెల్యేల యొక్క మెర్జ్ అనేటట్టు ఉండకపోతుండే, శాంతియుతంగా ప్రభుత్వం జరుగుతుండే. వీరు అడిగినరు మళ్ళీ ఎందుకు 88 వచ్చిండ్రంతే. ఇవాళ ఎట్లయితే దానం నాగేందర్, ఎట్లయితే నాకు తెలుసు
సెకండ్ టర్మ్ లో జాయిన్ అయినటువంటి ఒక ఎమ్మెల్యేలు నాకు బాగా తెలుసు. అందులో ఒక ఆయన పేరు మీకు చెప్తే మీరు రిలేట్ కావచ్చు. ఓ యంగ్ ఎమ్మెల్యే, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిపోయాడు, 20-25 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు, పైసలు లేవు, కార్యకర్తలు మెయింటైన్ చేయలేకపోతున్నాడు, ఏ పనులు కావట్లేవు, ఏం చేయాలని ప్రభుత్వంలో ఉంటేనే నేను సర్వైవ్ అవుతా అని చెప్పని ఒక బక్క చిక్కినటువంటి బలహీనమైనటువంటి ఒక వ్యక్తి పోయి ఆ రోజు పార్టీలో జాయిన్ అయిపోయారు. ఇది ఒక దుర్మార్గమైన ఫినామినా. అధికారంలో ఉంటే మాత్రమే రాజకీయంగా సర్వైవ్ అవుతాము. దానికి కారణం ప్రజలు కూడా మీ మీడియా వ్యవస్థలు కూడా మొత్తం వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనమైనటువంటి ఒక దుర్మార్గమైన విపత్కర పరిణామాల్లో జరుగుతున్నటువంటి ఒక దుశ్చర్య ఇది. దీన్ని మీరు హోలిస్టిక్ గా చూడకుండా ఈ పార్టీ ఆ పార్టీ ఇట్లా అని చెప్పి మీడియా అదొక పాయింట్, ఎటర్నల్ ఫిలసాఫికల్ పాయింట్. ఇవాళ చర్చ అంతా ఏంది అని అంటే, ఇప్పుడు ఆయన 64 సీట్లు ఉన్నాయి. కేసీఆర్ గారు పోయి అయితే ఆ ప్రభుత్వాన్ని కూల్చలేడు. ఆయనకున్న భయం వల్ల బీజేపీ తోటే భయం. ఎందుకు అని అంటే గవర్నర్లు బీజేపీ చేతిలో ఉన్నారు, వాళ్ళ చేతిలో కీలుబొమ్మ లెక్క పనిచేస్తా ఉన్నారు. బీజేపీ మాత్రమే దేశవ్యాప్తంగా ప్రభుత్వాన్ని కూలుస్తుంది. మరి అగ్గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దట్స్ అ ఫ్యాక్ట్. ఇవాళ కర్ణాటకలో ఆల్రెడీ డీకే శివకుమార్తో మాట్లాడుతున్నారు అని చెప్పి బయట వింటున్నాం. ఇవాళ బడే మియా చోటే మియాలకి ఇక్కడనే ఒక సంబంధం ఉన్నది. అయితే షిండేగా రేవంత్ రెడ్డి కావచ్చు అని చెప్పని చర్చలు వినబడతా ఉన్నాయి. లేదు ఇంకొక షిండేను పొంగులేట ఉత్తమ బట్ట ఇంకెవరన్నా దేవులకుంటారేమో, లైఫ్ టైం ఆపర్చునిటీ టు బికమ్ చీఫ్ మినిస్టర్. మీ పార్టీలో ఎవరన్నా షిండే అవుతారో నేనేమంటా ఉన్నానంటే, ఈ సినారియోస్ వస్తున్నటువంటి నేత్రంలో ముందు రేవంత్ రెడ్డే చెప్పాలి. ఎందుకంటే కుర్చీ హాట్ సీట్ లో ఉన్నాడు, హాట్ సీట్ లో కూర్చున్నాడు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా ఆయన దగ్గరే ఉన్నది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అన్ని జరుగుతా ఉన్నాయి, అద్భుతంగా ఫోన్ ట్యాపింగ్ చేపిస్తా ఉన్నాడు. మీ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఒక డిఎస్పీ కూడా ఉన్నాడు. నేనేమంటా ఉన్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేస్తున్నాడని చెప్పండి. మళ్ళా ప్రభుత్వం ఇవాళ ప్రణీత్ రావు కావచ్చు, రేపు ప్రణీత్ రెడ్డి కావచ్చు, ఇంకెవరన్నా రావచ్చు, పట్టుకోవచ్చు. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ పట్టుకుంటారు, దాంట్లో ఉంది. కానీ ఇట్స్ వెరీ కామన్ ఫినామినా. ఇప్పుడు ట్యాప్ చేస్తున్నాడు అని వింటున్నాడు కదా, ఆయనకే తెలుస్తుంది ఏ ఎమ్మెల్యే ఎవరు మాట్లాడుతున్నారని చెప్పని. ఇంతకుముందు మళ్ళా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి ఒక కొద్ది రోజుల్లోనే ఒక 2 మేజర్ ఆర్గ్యుమెంట్స్ మొదలుపెట్టినాడు. నా ప్రభుత్వాన్ని ఎవరో కూలుస్తున్నారు అని ఒక మాట, 2 ఆర్థికంగా రాష్ట్రం కుదేలైపోయింది కాబట్టి మేము పథకాలు అమలు చేస్తామో చేయలేమో అని చెప్పని. నా ప్రభుత్వం కూలుస్తుంది అని, లేకపోతే ఆర్థికంగా దెబ్బతినున్నామని చెప్పడం వల్ల ఏదైనా సింపతి గెయిన్ చేయాలనుకుంటున్నాడో ఏమో నాకు తెలియదు. కానీ టైమ్ అండ్ అగైన్ ఈ అంశాన్ని మాట్లాడుతూ ఆయన తెలియకుండానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరుస్తున్నాడు. ఎందుకు అంటే పర్టికులర్గా ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్స్. ఇప్పుడు ఇవాళ దేశవ్యాప్తంగా అనేక సర్వేలు చూస్తున్నాం, 30-40 సీట్ల కంటే ఎక్కువ కాంగ్రెస్ గెలుస్తున్నట్టుగా కనబడతలేదు. ఉన్నదల్లా ఇక్కడ కొసప్రాణం ఏమన్నా ఉంటే ఓన్లీ తెలంగాణలో కనబడుతున్నది. కర్ణాటకలో కూడా పెద్ద ఎత్తున ఇవాళ సీట్లన్నీ పోయేటట్టున్నది కాంగ్రెస్ పార్టీకి. ఆ కొసప్రాణంతో ఉన్నటువంటి దాన్ని కూడా మొత్తం బర్బాద్ చేసేందుకు అపరిపక్వతతో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుండ్రేమో అనిపిస్తూ ఉంది. తుమ్మి తోడిపోయి ముక్కుకి ఎవడెందుకు ఓట్లేస్తారండి రేపు పార్లమెంట్ ఎన్నికల? మీకెందుకు బాధ? మనం చర్చ చేస్తున్నామా లేకపోతే నా బాధ గురించి చెప్పుకోవడానికి వచ్చినామా? వీఆర్ డిబేటింగ్. మీ బాధ కాదు, మీ బాధ ఏమన్నా మీ బాధ కాదు కదా, మీకు బాధ కాదు, నాకు బాధ కాదు. వీఆర్ డిబేటింగ్ ఏ కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నా. కాబట్టి ఈ పనికిరాని ఇంత దాయకర్ గారు ఒక మంచి మాట మాట్లాడింది. ఇవన్నీ కాదు చర్చ జరగవలసింది, ప్రజలకు ఏం చేయాలనే దాని మీద చర్చ చేయాలా. అధికారంలో ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, దయాకర్ లాంటి వాళ్ళు వారిని మంత్రివర్గంలో తీసుకోవాలా, వారు లాంటి వాళ్ళని ముందు పెట్టి ప్రజలకు సేవ చేయాలా. అప్పుడేమైనా లాభం జరుగుతుంది. కానీ వీడు కూలుస్తున్నాడు, వాడు కూలుస్తున్నాడు, డబ్బులు లేవు, కేసీఆర్ ఇట్లా లేదా కేటీఆర్ ఇట్లా శాపనార్థాలు పెట్టుకుంటా పనికిరాని మాటలు మాట్లాడితే దానివల్ల ఏ రకమైన ప్రయోజనం మా దయాకర్ గారు అన్నట్టుగా ప్రజలకు ఉండదు. మీరైనా నేనైనా వారైనా మనం అంతే ఉన్నదంతా ప్రజల కోసం ఉన్న విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను.